హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. టీఎస్పీఎస్సి గ్రూప్ 4 విద్యార్థులందరికీ దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ వెబ్ నోట్ వచ్చి చాలాసేపు అయినప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్కి దీని గురించి ఇంకా కొన్ని డౌట్స్ ఉండేసరికి స్పష్టంగా ఆ వెబ్ నోట్ ఇంటెన్షన్ ఏంటో చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో టీఎస్పీఎస్సి గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గానే గత ఫిబ్రవరి మంత్లోనే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా ఎవరికి మార్క్స్ ఎలా వచ్చాయి, వాళ్ళ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అది జరిగినప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందులో స్టూడెంట్స్ వాళ్ళకు వాళ్ళే కొన్ని ఎస్టిమేషన్స్ పెట్టుకున్నారు. అంటే మన డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే దాంతోపాటు మనకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబబిలిటీ ఉంది. సో ఇవన్నీ బేరీస్ వేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అని చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో నిన్నే టీఎస్పీఎస్సీ తన వెబ్సైట్లో ఈ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే సో బేసికల్గా 1:3 రేషియో తోటి జనరల్గా అంటే అదర్ దెన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళందరినీ 1:3 రేషియోతో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతున్నారు. అండ్ అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీ తీసుకుంటే వాళ్ళని 1:5 రేషియోతో దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దానికోసం పిలవడానికి రెడీ అవుతున్నారు అని చెప్పి మనం గమనించాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే ఏ ఇయర్ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి చెప్తుంటారు. బేసికల్గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దానికంటూ కొన్ని 5 acres కంటే ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండకూడదు, 8 lakhs కంటే ఎక్కువగా యాన్యువల్ ఇన్కమ్ ఉండకూడదు. ఈ క్రైటీరియా ఎవరెవరికి ఇలా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే 2021కి సంబంధించి 2022కి సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ అలాగే క్రీమీ లేయర్ సర్టిఫికేట్ బీసీస్కి సంబంధించి అయితే పర్సన్స్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ క్లాస్ 1 నుంచి క్లాస్ 7th వరకు వీటికి సంబంధించి కంప్లీట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే ఇంకేదైనా రిజర్వేషన్స్ కానీ రిలాక్సేషన్స్ కానీ లేకపోతే మనం ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇలా వీటికి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో 100% ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి, లేకపోతే దే విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు అదే ఇస్తున్నారు. Candidate does not submit any of the mandatory certificate on the date of certificate, no further time would be given. అంతకుమించి ఎటువంటి టైం ఉండదు అని చెప్పేసి ఈ రేషియోతో క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 25,000 ప్లస్ మెంబర్స్ని కూడా పిలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో చూడొచ్చు క్లియర్గా. సో గ్రూప్ 4 మెరిట్ జాబితా అని చెప్పేసి దానికి సంబంధించి 1:3 1:5 రేషియో అని చెప్పేసి అండ్ అలాగే ఇక్కడ ఈనాడులో ఇంకొక పాయింట్ కూడా రేస్ చేయడం జరిగింది. సో ఈ జాబితాలో కనీసం 25,000 మెంబర్స్ వరకు కూడా పిలుపు రావచ్చు అని చెప్పేసి. సో ఇది ఈ వీడియో యొక్క కంప్లీట్ ఇంటెన్షన్. సో త్వరలో మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ జరగబోతుంది, మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా జరగబోతుంది. మళ్ళీ స్టూడెంట్స్లో రకరకాల అపోహలు, ప్రతి ఎగ్జామినేషన్ కంటే ముందు ఈ అపోహలు ఉండడం సర్వసాధారణమే. సో ఎటువంటి అపోహల్ని మనసులో పెట్టుకోకుండా ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుద్ది అన్న ఇంటెన్షన్తో చదువుకోండి. అండ్ అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే వస్తాయి అని చెప్పి కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనం వింటూనే విన్నాం. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిందే మెయిన్గా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఎప్పటికప్పుడు వేకెన్సీస్ని ఫిల్అప్ చేస్తాము అన్న ఉద్దేశంతో. సో లాంగ్ టర్మ్తో ఫోకస్ చేస్తూ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తుంటారు అని అనుకుంటున్నాను. అండ్ దానికంటే ముందు టీఎస్పీఎస్సి కోర్సెస్కి సంబంధించి ఇండియన్ పాలిటీ, సో నా ఓన్ సూపర్విజన్లో నా ఓన్ కంటెంట్తో నేనే కొత్తగా లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ బైలింగ్వల్లో ఉంటుంది. దీనికి సంబంధించి నేనే నోట్స్ ఇస్తున్నాను, నేనే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో నామినల్ వాల్యూ తోటి ఇండియన్ పాలిటీ ఇంకా ఎవరైనా వెనకబడి ఉంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే కోర్స్ తీసుకోవచ్చు. ఇండియన్ పాలిటీనే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ టెస్ట్ సిరీస్ అండ్ వాటికి సంబంధించిన కంప్లీట్ కంటెంట్ రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో ఉంది. అండ్ అలాగే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నెక్స్ట్ మంత్లో జరగబోతుంది. అది అయిపోయిన తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ
ప్రతి సబ్జెక్ట్ సో మెయిన్స్లో డిస్క్రిప్టివ్ వేలో కూడా దానికి సంబంధించిన కంటెంట్ కూడా త్వరలో తీసుకురాబోతున్నాను. కంటెంట్ కూడా రెడీ అవుతుంది. సో ఎప్పటికప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐపిసి ఏదైనా కూడా ఈ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 4 అంటే పర్టికులర్గా ఓన్లీ గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళే గ్రూప్ 4 రాయలేదు. సో ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళు రాశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇలా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఇది ఓన్లీ కొంతమందికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు ఏ పెద్ద ఎగ్జామినేషన్కి ఆస్పైర్ అయినా అట్లీస్ట్ ఒక జాబ్లో సెటిల్ అయిపోయి సెటిల్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఉద్దేశించి ఏ చిన్న పొరపాటు చేసి అంతా చివరిదాకా వెళ్ళి కేవలం ఈ సర్టిఫికేట్ లేదు అన్న ఉద్దేశంతో సెలక్షన్ మిస్ అయితే దాన్ని మించిన బాధ ఇంకేది కూడా ఉండదు. అందుకే చాలా క్లియర్గా ఇంకా కొంతమందికి తెలియకపోతే తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అన్ని సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఎకనామికల్లీ వీకర్ సర్టిఫికేట్, క్రీమీ లేయర్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, ఇంకేదైనా క్వాలిఫికేషన్స్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని ఎగ్జామ్ వరకు రెడీగా ఉండండి. ఇంకేదైనా మీకు దానికి సంబంధించి డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టండి. 9110556858 ఇదే నా నంబర్. కాల్ చేయకండి. ప్రిపరేషన్కి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ ఇన్ స్పీకింగ్, ఇన్ కాలింగ్ టు మీ. ఓకే, థ్యాంక్ యూ.